గుడ్ మార్నింగ్ శివ ఎవ్రీవన్. శ్రీరామ్. ఈరోజు మనం గుప్తుల సామ్రాజ్యం అన్నది తెలుసుకుందాం. గుప్తుల సామ్రాజ్యం అంటే ఏంటో తెలుసుకుందాం. గుప్తుల సామ్రాజ్యంలో మొదటగా ఉండేది ఎవరంటే చంద్రగుప్త వన్, రెండొచ్చి చంద్రగుప్త వన్, సముద్రగుప్త, మూడోది వచ్చి రామగుప్త, రెండవ చంద్రగుప్తుడు రామగుప్త తర్వాత రెండవ చంద్రగుప్తుడు. చివరి రాజు, చివరి చక్రవర్తి ఎవరంటే విష్ణుగుప్తుడు. అయితే బంగారు నాణేలను ముద్రించిన రాజవంశం అయితే మొదటగా మనకి స్వదేశీయంగా అయితే గుప్తులు అని చెప్పుకోవచ్చు. విదేశీయులైతే ఇండో గ్రీకులని మనం బంగారు నాణ్యాల గురించి చెప్పుకుంటాం. బంగారు నాణ్యాలు మొదటగా తయారు చేసిన స్వదేశీ రాజవంశం అయితే ఇండో గ్రీకులు అంటాం. అదే స్వదేశీ అయితే గుప్తులు అంటాం, విదేశీయులైతే ఇండో గ్రీకులు అంటాం. ఇది దేని క్లారిఫికేషన్. రెండవది సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాల్లో 12 దక్షిణ రాజ్యాలను జయించినట్లు అలహాబాద్ ప్రశస్తి శాసనం తెలియజేస్తుంది. వీటిలో ముఖ్యంగా ఏపీలో వేటి మీద దాడి చేశాడంటే ముఖ్యమైన రాజ్యాలు ఒకటి శాలంకాయనులు, రెండొచ్చి పల్లవులు. పల్లవుల్లో అప్పుడు రాజు వచ్చి విష్ణుగోపుడు. శాలంకాయంలో వచ్చి విష్ణుగోపుడు వచ్చి ఒక రాజు, శాలంకాయంలో హస్తివర్మ. ఈ ఇద్దరు రాజుల్ని ఓడించడం ద్వారా ఈ యొక్క విషయాన్ని అలహాబాద్ ప్రశస్తి శాసనంలో వేయడం జరిగింది. సముద్రగుప్తుడు కాలంలో నలంద అనే శాసనం తెలియజేస్తుంది. నలంద శాసనం ఏం తెలియజేస్తుంది అంటే అగ్రహారాలు దానం చేసినట్లు ఈ సముద్రగుప్తుడు నలంద శాసనంలో తెలియజేస్తుంది. అదేవిధంగా గయాలో ఒక విహారాన్ని నిర్మించుకోవడానికి శ్రీలంక రాజుకి కొన్ని గ్రామాలని దానంగా చేసినట్లు ఈ గయా శాసనం తెలియజేస్తుంది. ఇది ఒక విషయం. రెండోది వచ్చి రెండవ చంద్రగుప్తుడు రామగుప్తుడు యొక్క భార్యను ధ్రువాదేవిని ఎవరు బంధించారంటే రుద్రసింహుడు బంధిస్తే, ఈ రుద్రసింహుడు ఎవరంటే శకురాజు. ఈ శకురాజు బంధించడం వల్ల రెండవ చంద్రగుప్తుడు రుద్రసింహుడిని ఓడించి శకరి అన్న బిరుదు పొందడం జరుగుద్ది. ఈ రెండవ చంద్రగుప్తుడు. ఈ రెండవ చంద్రగుప్తుడి కాలంలోనే నవరత్న కవులు ఉన్నారు. నవరత్న కవుల్లో కాళిదాసు, ధన్వంతరి, కాళిదాసు, వరాహమిహిరుడు, ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, పరారుచి, ఇటువంటి 9 మంది కవులు ఉన్నారు ఇక్కడ. చివరవాడు వచ్చి విష్ణుగోపుడు. ఇతన్ని ఓడించి పుష్యాపతి వంశానికి సంబంధించిన హర్షవర్ధనుడు మగధ సామ్రాజ్యాన్ని చివరికి ఆక్రమించడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి గుప్తులకు సంబంధించిన లైట్ ఇన్ఫర్మేషన్. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎలా సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇంకా చెప్పుకుంటే ఏమైనా ఉన్నాయంటే ఇవి రాజుల గురించి. మనం ఇంకా ఏమైనా చెప్పుకుందామంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఏం చెప్పుకుందామంటే గుప్తుల అనంతర యుగం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. గుప్తుల వరకు ఈ మ్యాటర్ సరిపోద్ది. నెక్స్ట్ క్లాస్లో మనం గుప్తుల అనంతర యుగం అనేది చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.